క్రింది వాటిలో భారతదేశంలోని శాస్త్రీయ సంగీతంలో ఎక్కువగా ఉపయోగించే తంత్రి వాయిద్యం ఏది? క్రింది వాటిలో భారతదేశంలోని శాస్త్రీయ సంగీతంలో ఎక్కువగా ఉపయోగించే తంత్రి వాయిద్యం ఏది? సితార్, సెహనాయ్, మృదంగం, తబలా. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. క్లూ ఏమిటంటే ఇది ఒక లాంగ్ నెక్ లూట్, పొడవైన మెడ వేణం, మరియు రవిశంకర్ దీన్ని అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. రవిశంకర్ గారు దీనికి అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. క్రింది వాటిలో కర్ణాటక సంగీతంలో అత్యంత ముఖ్యమైన అకుంద తాళ వాయిద్యం ఏది? క్రింది వాటిలో కర్ణాటక సంగీతంలో అత్యంత ముఖ్యమైన తాళ వాయిద్యం ఏది? తబలా, డోల్, ఘటం, మృదంగం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. దీనిని కచేరీల రాజు అని కూడా పిలుస్తారు. దీనిని కచేరీల రాజు అని కూడా పిలుస్తారు. కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. ఆన్సర్ మృదంగం. ఒక మృదంగం కర్ణాటక సంగీతంలో ఒక ప్రాథమిక తాళ వాయిద్యం మరియు దీనిని తరచుగా కచేరీలలో ప్రధాన వాయిద్యంగా ఉపయోగిస్తారు. అందువలన దీన్ని మృదంగాన్ని కచేరీల రాజు అని అంటారు. నెక్స్ట్, మొహమ్మద్ షఫీ తరచూ వాయించే వాయిద్యం ఏది? వాయు వాయిద్యం ఏది? మొహమ్మద్ షఫీ తరచూ వాయించే ఒక వాయు వాయిద్యం ఏది? వేణువు, సారంగి, షెహనాయ్, బన్సూరి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. క్లూ ఏమిటంటే ఇది వెదురుతో తయారు చేయబడిన ఒక సాధారణ వాయిద్యం మరియు శ్రీకృష్ణుడు దీన్ని వాయించేవారు. ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. కామెంట్ చేయండి. ఆన్సర్ బన్సూరి. బన్సూరి అయిపోయింది. నెక్స్ట్, ఒక భారతదేశంలో ఒక మృదంగం ఏ రకానికి చెందిన వాయిద్యం? ఒక భారతదేశంలో మృదంగం ఏ రకానికి చెందిన వాయిద్యం? ఒక తాళ వాయిద్యం, వాయు వాయిద్యం, తంత్రి వాయిద్యం, ఘన వాయిద్యం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. క్లూ ఏమిటంటే ఈ రకమైన వాయిద్యాలు లయ మరియు ఒక టెంపోను అందించడానికి ఉపయోగపడతాయి. లయ మరియు టెంపోను అందించడానికి ఉపయోగపడతాయి. కామెంట్ చేయండి ఆన్సర్ తెలిసిన వాళ్ళు. ఆన్సర్ తాళ వాయిద్యం. నెక్స్ట్, ఒక ప్రసిద్ధ ఒక సరోద్ ఒక వాద్యకారుడు ఎవరు? ప్రసిద్ధ ఒక సరోద్ వాద్యకారుడు ఒక ఎవరు? సరోద్ వాద్యకారుడు ఎవరు? సరోద్. హరిప్రసాద్ చౌరసియా, పండిట్ రవిశంకర్, ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, ఒక జాకిర్ హుసేన్. సరోద్ వాయిద్యాన్ని వంశపారంపర్యంగా నేర్చుకున్నారు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కింది వాటిలో కర్ణాటక సంగీతంలో ఉపయోగించే తంత్రి వాయిద్యం ఏది? కింది వాటిలో కర్ణాటక సంగీతంలో ఉపయోగించే ఒక తంత్రి వాయిద్యం ఏది? సంతూర్, సరస్వతి వీణ, సరోద్ వీణ. క్లూ ఏమిటంటే సరస్వతీదేవి ఈ వాయిద్యాన్ని పట్టుకొని కనిపిస్తుంది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ వీణ. నెక్స్ట్, వీటిలో సుశీర్ వాయిద్యం వాయు వాయిద్యంకు ఉదాహరణ ఏది? క్రింది వాటిలో సుశీర్ వాయిద్యం వాయు వాయిద్యంకు ఉదాహరణ ఏది? వేణువు, వీణ, తబలా, సరోద్. ఈ రకమైన వాయిద్యాలు వాటి నుండి గాలి ప్రవాహం ద్వారా ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. క్లూ, ఈ రకమైన వాయిద్యాలు వాటి నుండి గాలి ప్రవాహం ద్వారా ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. వేణువు గాలిని ఊదడం ద్వారా ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది, కాబట్టి ఇది ఒక సుశీర్ వాయిద్యం. నెక్స్ట్, పాండవ నృత్యం వంటి జానపద నృత్యాల్లో ఉపయోగించే సాధారణ తాళ వాయిద్యం ఏది? పాండవ నృత్యం వంటి జానపద నృత్యాల్లో ఉపయోగించే సాధారణ తాళ వాయిద్యం ఏది? ఘటం, మృదంగం, డోల్, తబలా. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. క్లూ ఏమిటంటే ఈ వాయిద్యం చాలా పెద్దదిగా ఉంటుంది మరియు ఇది నృత్యానికి లయను ఇస్తుంది. పాండవ నృత్యం వంటి జానపద నృత్యాల్లో ఉపయోగించే సాధారణ తాళ వాయిద్యం ఏది? ఆన్సర్ డోలు జానపద నృత్యాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్, రాజస్థాన్లో ఎక్కువగా ఉపయోగించే ఒక రావణహత ఒక ఏ రకానికి చెందిన వాయిద్యం? రాజస్థాన్లో ఎక్కువగా ఉపయోగించే రావణహత ఏ రకానికి చెందిన వాయిద్యం? రాజస్థాన్లో ఎక్కువగా ఉపయోగించే రావణహత ఏ రకానికి చెందిన వాయిద్యం? తాళ వాయిద్యం, వాయు వాయిద్యం, ఘన వాయిద్యం, తంత్రి వాయిద్యం. క్లూ ఏమిటంటే ఈ వాయిద్యం గురించి పురాణాల్లో రావణుడితో సంబంధం ఉన్న కథలు ఉన్నాయి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. తంత్రి వాయిద్యం ఒక రావణహత ఒక పురాతన ఒక విల్లుతో ఒక వాయించే తంత్రి వాయిద్యం. ఇది రాజస్థాన్ మరియు గుజరాత్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది.
ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది రాజస్థాన్, గుజరాత్ వంటి ప్రాంతాల్లో. నెక్స్ట్, క్రింది వాటిలో ఘన వాయిద్యంకు ఉదాహరణ ఏది? క్రింది వాటిలో ఘన వాయిద్యంకు ఉదాహరణ సారంగి, బన్సూరి, సితార్, జలతరంగం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. క్లూ ఏమిటంటే ఈ వాయిద్యం నీటితో నిండిన పింగాణి గిన్నెలను ఉపయోగించి వాయించవచ్చు. నీటితో నిండిన పింగాణి గిన్నెలను ఉపయోగించి వాయించవచ్చు ఈ ఘన వాయిద్యంను. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ జలతరంగం అనేది వివిధ స్థాయిల్లో నీరు నింపిన గిన్నెల సమితి. ఈ గిన్నెలను కొట్టడం ద్వారా ధ్వనిని ఉత్పత్తి చేస్తారు, కాబట్టి ఇది ఒక ఘన వాయిద్యం. భారతీయ సంగీతంలో కర్తాలని పిలిచే వాయిద్యం ఈ రకానికి చెందింది. భారతీయ సంగీతంలో కర్తాలని పిలిచే వాయిద్యం ఈ రకానికి చెందినది. తాళ వాయిద్యం, తంత్రి వాయిద్యం, వాయు వాయిద్యం, ఘన వాయిద్యం. క్లూ, ఈ వాయిద్యాన్ని చేతుల్లో పట్టుకుని శబ్దం చేయడానికి ఉపయోగిస్తారు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ తాళ వాయిద్యం. కర్తాలు అనేది 2 చెక్కలు లేదా లోహపు పలకలను ఒకదానికొకటి తాకడం ద్వారా లయను ఉత్పత్తి చేసే వాయిద్యం, కాబట్టి ఇది ఒక తాళ వాయిద్యం. నెక్స్ట్, వాయు వాయిద్యం షెహనాయి సాధారణంగా ఏ సందర్భాల్లో వాయించవచ్చు? వాయు వాయిద్యం షెహనాయి సాధారణంగా ఏ సందర్భాల్లో వాయించవచ్చు? సాధారణ కచేరీలు, వివాహాలు మరియు పండుగలు, జానపద నృత్యాలు, శోక సభలు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. దీనిని మంగళ వాయిద్యం అని కూడా పిలుస్తారు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ వివాహాలు మరియు పండుగలు. షెహనాయి దాని శుభప్రదమైన మరియు శక్తివంతమైన ధ్వని కారణంగా వివాహాలు మరియు ఇతర శుభకార్యాల్లో విస్తృతంగా ప్రసారమయ్యాయి. నెక్స్ట్, క్రింది వాటిలో ఘటం ఏ రకానికి చెందిన వాయిద్యం? క్రింది వాటిలో ఘటం ఏ రకానికి చెందిన వాయిద్యం? తాళ వాయిద్యం, తంత్రి వాయిద్యం, వాయు వాయిద్యం, ఘన వాయిద్యం. ఇది ఒక మట్టి కొండతో తయారు చేయబడినది. క్లూ, ఇది ఒక మట్టి కొండతో తయారు చేయబడినది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఘన వాయిద్యం. ఘటం అనేది మట్టి కొండతో చేసిన వాయిద్యం. దీనిని కొట్టడం ద్వారా ధ్వనిని ఉత్పత్తి చేస్తారు, కాబట్టి ఇది ఒక ఘన వాయిద్యం. సారంగి ఏ రకానికి చెందిన వాయిద్యం? సారంగి ఏ రకానికి చెందిన వాయిద్యం? ఘన వాయిద్యం, వాయు వాయిద్యం, తాళ వాయిద్యం, తంత్రి వాయిద్యం. క్లూ, దీనిని తరచుగా 100 తీగల వాయిద్యం అని పిలుస్తారు. దీనిని 100 తీగల వాయిద్యం అని కూడా పిలుస్తారు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ తంత్రి వాయిద్యం. సారంగి ఒక విల్లుతో వాయించే తంత్రి వాయిద్యం. ఇది మనిషి గొంతు ధ్వనిని పోలి ఉంటుంది. నెక్స్ట్, భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రముఖంగా ఉపయోగించే తబలాకు పేరు పొందిన వాయిద్యకారుడు ఎవరు? భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రముఖంగా ఉపయోగించే తబలాకు పేరు పొందిన వాయిద్యకారుడు ఎవరు? జాకీర్ హుస్సేన్ పండిట్, శివ్ కుమార్ శర్మ, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. క్లూ ఏమిటంటే ఇతను అలహాబాద్లో జన్మించారు మరియు ప్రపంచంలో చాలా కచేరీలు చేశారు. ఆన్సర్ జాకీర్ హుస్సేన్. తబలాలో ప్రావీణ్యుడు. జాకీర్ హుస్సేన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తబలా వాయిద్యకారుడు. నెక్స్ట్, క్రింది వాటిలో హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఉపయోగించే వాయిద్యం ఏది? హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఉపయోగించే వాయిద్యం ఏది? వీణ, సంతూర్, ఘటం, మృదంగం. క్లూ ఏమిటంటే ఈ వాయిద్యం సుందరమైన లోయకు చెందినది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ సంతూర్ అనేది కాశ్మీర్కు చెందిన ఒక తంత్రి వాయిద్యం. ఇది హిందుస్థానీ సంగీతంలో ప్రముఖంగా ఉంటుంది. నెక్స్ట్, క్రింది వాటిలో సుశీర్ వాయిద్యం కానిదేది? జలతరంగు, వేణువు, బన్సూరి, షెహనాయి. క్లూ ఏమిటంటే గాలిని ఉపయోగించి దీన్ని వాయించారు. ఆన్సర్ జలతరంగు. ఓకే. నెక్స్ట్, దక్షిణ భారతీయ శాస్త్రీయ సంగీతంలో క్లాసిక్ వాయిద్యంగా దేన్ని పరిగణిస్తారు? దక్షిణ భారతీయ శాస్త్రీయ సంగీతంలో క్లాసిక్ వాయిద్యంగా దేన్ని పరిగణిస్తారు? సితార్, సరోద్, మృదంగం, వీణ. క్లూ ఏమిటంటే సరస్వతీదేవి ఈ వాయిద్యంతో చిత్రంలో చూడవచ్చు. ఆన్సర్ వీణ.
అక్కడ వీణ భారతదేశంలో పురాతన వాయిద్యాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు దక్షిణ భారత శాస్త్రీయ సంగీతంలో దీనికి చాలా ప్రాముఖ్యం ఉంది. నెక్స్ట్, పండిట్ శివకుమార్ శర్మ ఏ వాయిద్యంలో ప్రసిద్ధి చెందారు? పండిట్ శివకుమార్ శర్మ ఏ వాయిద్యంలో ప్రసిద్ధి చెందారు? సంతూర్, సితార్, తబలా, వీణ. క్లూ, ఈ వాయిద్యం కాశ్మీర్కు చెందింది మరియు ఇది ఒక రకమైన డల్సిమర్ కాశ్మీర్కు చెందినది ఈ వాయిద్యం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ సంతూర్. అకున్న సంతూర్ ఉన్న పండిట్ శివకుమార్ శర్మ భారతీయ శాస్త్రీయ సంగీతంలో సంతూర్ వాయిద్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినందుకు ప్రసిద్ధి చెందారు. నెక్స్ట్, క్రింది వాటిలో ఘన వాయిద్యం కానిది ఏది? క్రింది వాటిలో ఘన వాయిద్యం కానిది ఏది? కర్తాల్, ఘటం, అకున్న జలతరంగం, మృదంగం. క్లూ ఏమిటంటే ఇది ఒక తాళ వాయిద్యం. దీన్ని సాధారణంగా కర్ణాటక సంగీతంలో ఉపయోగిస్తారు. ఆన్సర్. నెక్స్ట్, మొహమ్మద్ షఫీ తరచూ వాయించే వాయు వాయిద్యం ఇది. మొహమ్మద్ షఫీ తరచూ వాయించే వాయు వాయిద్యం ఏది? మొహమ్మద్ షఫీ తరచూ వాయించే వాయు వాయిద్యం ఏది? షహనాయి, బన్సూరి, వేణువు, సారంగి. క్లూ ఏమిటంటే ఇది వెదురుతో తయారు చేయబడిన ఒక సాధారణ వాయిద్యం మరియు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనది. ఆన్సర్ బన్సూరి. బన్సూరి అనేది మొహమ్మద్ అకున్న షఫీ వాయించే ఒక వాయు వాయిద్యం. నెక్స్ట్, ప్రసిద్ధ సరోద వాయిద్యకారుడు ఎవరు? ప్రసిద్ధ అకున్న వాయిద్యకారుడు ఎవరు? ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, పండిట్ రవిశంకర్. ఆన్సర్ అకున్న ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్. అకున్న సరోద వాయిద్యకారుడు అకున్న ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్. తను అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సరోద వాయిద్యకారుడు. నెక్స్ట్, క్రింది వాటిలో ఘన వాయిద్యం కానిది ఏది? క్రింది వాటిలో ఘన వాయిద్యం కానిది ఏది? కర్తాల్, ఘటం, జలతరంగం, మృదంగం. ఇది మళ్ళీ రిపీట్ అయింది కదా. మొహమ్మద్ షఫీ తరచూ వాయించే వాయిద్యం ఏది? సారీ, రిపీట్ అయినా కదా. బన్సూరి ఇందాకలే వచ్చింది. ప్రసిద్ధ సరోద వాయిద్యకారుడు ఎవరు? ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్. కర్ణాటక సంగీతంలో అత్యంత ముఖ్యమైన తాళ వాయిద్యం ఏది? కర్ణాటక సంగీతంలో అత్యంత అకున్న ముఖ్యమైన తాళ వాయిద్యం ఏది? అకున్న ఘటం, తబలా, డోల్, మృదంగం. కర్ణాటక సంగీతంలో అతి ముఖ్యమైన తాళ వాయిద్యం మృదంగం. ఆన్సర్ మృదంగం. నెక్స్ట్, క్రింది వాటిలో కర్ణాటక సంగీతంలో ఉపయోగించే తంత్రి వాయిద్యం ఏది? క్రింది వాటిలో కర్ణాటక సంగీతంలో ఉపయోగించే తంత్రి వాయిద్యం ఏది? వీణ, సంతూర్, సరోద్, సితార్. ఈ వాయిద్యం క్లూ ఏమిటంటే ఈ వాయిద్యం సరస్వతి దేవి చేతిలో కనిపిస్తుంది. తంత్రి వాయిద్యం వీణ. వీణ అనేది కర్ణాటక సంగీతంలో ముఖ్యమైన మరియు ప్రధానమైన తంత్రి వాయిద్యం. నెక్స్ట్, జానపద నృత్యాలు మరియు పండుగల్లో ఎక్కువగా ఉపయోగించే తాళ వాయిద్యం ఏది? జానపద నృత్యాలు మరియు పండుగల్లో ఎక్కువగా ఉపయోగించే తాళ వాయిద్యం ఏది? ఘటం, తబలా, డోల్, మృదంగం. డోల్ అనేది పండుగలు, ఊరేగింపులు మరియు జానపద నృత్యాల్లో సాధారణంగా ఉపయోగించే ఒక పెద్ద డ్రమ్ము. రాజస్థాన్లో ఎక్కువగా అకున్న ఉపయోగించే రావణహత ఏ రకానికి చెందిన వాయిద్యం? రాజస్థాన్లో ఎక్కువగా ఉపయోగించే రావణహత ఏ రకానికి చెందిన వాయిద్యం? తంత్రి వాయిద్యం, తాళ వాయిద్యం, వాయు వాయిద్యం, ఘన వాయిద్యం. పురాణాల ప్రకారం రావణుడు ఈ వాయిద్యాన్ని ఉపయోగించినట్లు చెబుతారు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ తంత్రి వాయిద్యం. అకున్న తంత్రి వాయిద్యం రావణహత అనేది ఒక పురాతన విల్లుతో వాయించే తంత్రి వాయిద్యం. ఇది రాజస్థాన్ మరియు గుజరాత్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్, సంతూర్ ఏ సంగీతంలో ప్రముఖంగా ప్రదర్శిస్తారు? కర్ణాటక సంగీతం, జానపద సంగీతం, పాశ్చాత్య సంగీతం, హిందుస్థానీ సంగీతం. క్లూ ఏమిటంటే ఈ వాయిద్యం ఉత్తర భారతదేశానికి చెందినది మరియు పండిట్ శివకుమార్ శర్మ అకున్న దీనిని ప్రసిద్ధిలోకి తెచ్చారు. ఉత్తర భారతదేశానికి చెందినది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సంతూర్ అనేది హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ప్రముఖంగా ప్రదర్శించబడింది. ఇది కాశ్మీర్కు చెందిన వాయిద్యం. నెక్స్ట్,
క్రింది వాటిలో సుశీర్ వాయిద్యంకు సరైన ఉదాహరణ ఏది? కింది వాటిలో సుశీర్ వాయిద్యంకు సరైన ఉదాహరణ ఏది? బన్సూరి, సారంగి, జలతరంగ, తబలా. క్లూ ఏమిటంటే దీన్ని ఊదడం ద్వారా ధ్వనిని ఉత్పత్తి చేస్తారు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ బన్సూరి. అక్కడ బన్సూరి అనేది వాయు వాయిద్యం. ఇది గాలిని ఉపయోగించి ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్, అక్కడ కర్ణాటక సంగీతంలో కచేరీలకు ఎక్కువగా ఉపయోగించే వాయిద్యం ఏది? కర్ణాటక సంగీతంలో కచేరీలకు ఎక్కువగా ఉపయోగించే వాయిద్యం ఏది? తబలా, వీణ, ఘటం, మృదంగం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్. ఆన్సర్ మృదంగం. మృదంగం అనేది కర్ణాటక కచేరీల్లో లయను అందించే ప్రధాన వాయిద్యం మరియు దీన్ని అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు.